సూతకం అంటే నిజంగా అశుభమా? మన పెద్దలు చెబుతూనే ఉంటారు. ఇంట్లో సూతకం ఉంది, ఇప్పుడు దేవాలయానికి వెళ్ళకూడదు అని. ఇది నిజంగా భయపెట్టే నియమమా లేదా సంరక్షించే విధానమా? శాస్త్రీయంగా తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. మన భారతీయ హైందవ సంస్కృతి సంప్రదాయంలో సూతకం అనేది ఇంట్లో జననం లేదా మరణం సంభవించినప్పుడు ఏడాది పాటు నిర్వహించే ప్రత్యేక ఆచారాలనే అశౌచం లేదా సూతకం అంటూ ఉంటారు. అలాగే ఇంట్లో శిశువు జన్మించినప్పుడు కూడా 11 రోజులు లేదా 21 రోజులు పాటించే ప్రత్యేక ఆచారాలని అశౌచం లేదా సూతకం అంటారు. ఈ రెండు కూడా సూతకాలుగానే భావిస్తారు. ఈ సమయంలో కొన్ని ఆచార వ్యవహారాలను తప్పనిసరిగా నిర్ణయించింది మన సనాతన ధర్మశాస్త్రం. ఈ ప్రత్యేక ఆచారాలను పాటించడం ద్వారా మన ఆరోగ్యం, పూర్వజన్మల యొక్క పాపాలు పుణ్యాలు వీటిని సమన్వయ స్థితిలోకి తీసుకురావచ్చని చెబుతోంది. సాధారణంగా ఈ సమయంలో దేవాలయాలకు వెళ్లకూడదని ధర్మశాస్త్రం చెబుతోంది. అలాగే ప్రత్యేక పూజలు చేయరు. ముఖ్యంగా శిశువు జన్మించినప్పుడు కలిగే సూతకంలో తల్లికి బిడ్డకు విశ్రాంతినివ్వడం ఇందులో ఉన్న ఆంతర్యం. వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాముఖ్యతనిస్తారు శిశువు జన్మించినప్పుడు. ఇది కేవలం ఆధ్యాత్మిక నియమం మాత్రమే కాదు, తల్లి బిడ్డ ఆరోగ్య సంరక్షణ కోసం పాటించే నియమాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. ఇక ఇంట్లో మరణం సంభవించినప్పుడు కలిగే సూతకం 11 రోజులు లేదా 13 రోజులు పాటిస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు నిర్వహించారు. దేవాలయ దర్శనాలకు వెళ్లకూడదు. మంగళ వాయిద్యాలు, ఉత్సవాలు ఉండవు. కర్మకాండలకు సంబంధించిన నియమాలను మాత్రం తప్పనిసరిగా పాటిస్తారు. ఇది కుటుంబ సభ్యుల మనసును శాంతింపచేయడానికి నిర్వహించే ఆచారాలలో ప్రథమమైనది.